ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తే తప్ప అంతకంటే ఎక్కువ ఇచ్చే ఆస్కారం లేదు. ఆనాడు కేసీఆరే జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీకు, కొన్ని జిల్లాలకు సెకండ్ వీకు, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఈ నెల పెన్షన్ 2 నెలలతో ఇచ్చిన ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఎట్లా చేస్తాడు? ప్రతి మహిళకు మా ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఎట్లా ఇస్తాడు? ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరం 12,000 రూపాయలు, కౌలు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి, రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు, మొత్తం ఫసల్ బీమా. ఒక్క మాట చెప్పండి, అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఎట్లా ఓట్లేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే, ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా, నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా, మరింత కష్టంతో పనిచేయడానికి నాకు ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన వ్యక్తి. ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడతా ఉన్నారు, విత్తనాల కోసం నిలబడతా ఉన్నారని చెప్పి, ఎరువుల కొరత లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి 6,300 కోట్ల రూపాయలతో ఎరువుల కర్మాగారం, మూతబడ్డ ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచానికే నాణ్యమైన పసుపును అందించేటువంటి ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం. నిజామాబాద్ పసుపు పండించే రైతాంగానికి పసుపు బోర్డు పెట్టి నేనున్నా మీకు అండగా అని చెప్పినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఈ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల కళ. ఇంతకుముందు మా నరసయ్య గౌడ్ గారు నిన్న మీరు చెప్పినట్టుగా అది ఎంఎంటీఎస్ కావచ్చు, ఇవాళ రేపొచ్చే రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు. నిన్నే గడ్కరీ గారు ఎంతో గొప్పతనంగా అంగీకరించి సౌత్కు కూడా దీని ఎక్స్టెన్షన్ శాంక్షన్ ఇస్తా, 26,000 కోట్లతో దాని నిర్మాణం చేయవలసిందని చెప్పిస్తున్నారు. వారు ఎక్కడ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మా కోట్లు ఎత్తే అభివృద్ధి వస్తుంది కానీ మీ కోట్లు ఎత్తే ఎట్లా అభివృద్ధి వస్తుంది అని చెప్పి అనలే. ఇవాళ వారికి సౌత్ నార్త్ అనే తేడా లేదు, అది మా పార్టీ వేరే పార్టీ అని తేడా లేదు. ప్రజలకు మంచి జరగాలనేటువంటి తపన ఉంటుంది. అట్లనే ఇవాళ రైల్వే స్టేషన్లు, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లలో ఎంత గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయో అంత గొప్పగా నిర్మాణం చేస్తున్నారు. ఒకప్పుడు మనం రైల్వే ప్లాట్ఫామ్ మీదకి పోతే ముక్కు మూసుకోవాలి, ఎలుకలు, పంది కొక్కులు, కంపు, ఈగలు, దోమలు ఆ 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి ఉండే. కానీ మీరు ఎక్కడైనా పోండి ఇవాళ నరేంద్ర మోడీ చేసే పని తెలుస్తుంది. అందుకని నేను ఒకటే అంటున్నా, ఇవాళ తెలంగాణ మరింత సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీకి ఓట్లెత్తే వాళ్ళకు ఉన్నది లేదు, చేసేది లేదు. ఇక్కడే అధికారం లేదు, ఇంకా అక్కడేం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలతో సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చిన 5 సంవత్సరాల కాలం పాటు ఉత్సవ విగ్రహాల్లాగా ఉంటారు తప్ప వాళ్ళు రూపాయి తెచ్చేది లేదు, నా రూపాయి ఇచ్చేది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా కూటమిని మొదలుపెట్టింది. దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను బతిలాడుకొని ఒక ప్లాట్ఫామ్ తెచ్చుకున్నది. కానీ దేశ ప్రజానీకం అనుభవంలో అతుకుల బొంత సంసారం నడవదని ఎన్ని ప్రధానమంత్రులు మారిండో ఒక 5 సంవత్సరాల కాలంలో. చంద్రశేఖర్ గారు మీకు
అనేక మంది ప్రధానమంత్రులు మారిండు. దేవగౌడ గారి నుంచి మొదలుపెట్టి అనేక మంది ప్రధానమంత్రులు ఒక్క 5 సంవత్సరాలు మారిండు. ప్రజలకు అనుభవం వచ్చింది. ఈ దేశం సుస్థిరంగా సుభిక్షంగా పురోగమించాలంటే అతుకుల బొంత పార్టీల ఏలుబడిలో సాధ్యం కాదని, అతుకుల పార్టీ ఏలుబడిలో స్కాములు మాత్రమే ఉంటాయని, బ్లాక్ మెయిలింగ్ మాత్రమే ఉంటుందని, బ్లాక్ మెయిలింగ్ లేకుండా ఉండాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఓటు నరేంద్ర మోడీ గారికే ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు.